అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యం అవుతుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఈహెచ్ఎస్ లేదు. ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి పెంచాల్సిన డీఏలను పెంచకపోగా కమిటీల మీద కమిటీలేస్తున్నారు. ఆల్రెడీ ఆహ్, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆల్రెడీ ఇంకా పీఆర్సీ కమిటీ ఏసీ కూడా 1½ ఇయర్ దాటింది. తర్వాత ఇటీవల ముగ్గురు ఐఏఎస్‌లతో ఐఏఎస్‌ల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా కమిటీల మీద కమిటీలేశారు. అసలు పీఆర్సీ కమిషన్ ఉన్నాక మళ్ళీ ఐఏఎస్‌ల కమిటీ ఎందుకో అర్థం కాని పరిస్థితి. సరే, ఏదో కమిటీ అయితే నియమించారు. మరి ఏ కమిటీ అయినా కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అదే తరహాలో ఉద్యోగులు, పెన్షన్లకు కూడా వారికి ప్రతి 6 నెలలకోసారి, ప్రతి 5 ఏళ్లకోసారి రావాల్సినటువంటి డీఏలు కానీ, పీఆర్సీ కానీ ఇచ్చే విధంగా నిధులు కేటాయించాలి. ఆ విధంగానే సంక్షేమ పథకాలకు కూడా నిధులు కేటాయించి సమతుల్యంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. నేడు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉద్యోగ సంఘాల నుంచి పలు సూచనలు, పలు డిమాండ్స్ అయితే స్వీకరించారు. వాటిని డిప్యూటీ సీఎంకి ఆల్రెడీ వివరించారు. ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉద్యోగుల సమస్యలు ఏవి పరిష్కరించడానికి అవకాశం ఉంది, ఏవి పరిష్కరించడానికి ప్రస్తుతం వీలు పడట్లేదు అనే అంశాలను కూడా కులకుశంగా వివరించే అవకాశం ఉంది. ఈరోజు జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు ఆమోదించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. జూన్ 2వ తేదీ జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం గారు డైరెక్ట్గా ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తారనేటువంటి ఆశతో అయితే ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఉద్యోగులు అయితే 5 డీఏలు ఇవ్వాల్సిందే, ఒక్క హామీ నెరవేర్చరా, సర్కారుపై పెన్షనర్లు, ఉద్యోగుల మండిపాటు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చరంటూ ఇక్కడ పెన్షనర్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సర్కార్ను అయితే ప్రశ్నించారు. ఇటు పెన్షనర్లు, ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 డీఏలు పెండింగ్లో ఉండడం గర్హనీయమని మండిపడ్డారు. ఒక డీఏ ఇస్తామని సర్కారు పెద్దలు లీకులు ఇస్తున్నారని, ఒక డీఏ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని, పెండింగ్ డీఏలను విడుదల చేయాల్సిందని స్పష్టం చేశారు. 15 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇక్కడ చూస్తే తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. డీఏ పెంపు సహా పెండింగ్ బకాయిలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 2న సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ అని ఇక్కడ చూస్తున్నాం. కమిటీ ఏర్పాటుతో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాలతో కూడా సమావేశమై వారి యొక్క డిమాండ్లన్నింటినీ కూడా స్వీకరించారు. వీటిలో కొన్ని డిమాండ్లకు కమిటీ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉద్యోగ సమస్యలు మొత్తం వివరించే అవకాశం ఉంది. తర్వాత సీఎం ఆమోదంతో ఈ కమిటీ సమావేశమై సీఎంతో కమిటీ కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ ఆమోదం అనంతరం సిఎస్ రామకృష్ణరావు అధికారిక ప్రకటన చేయనున్నారని ఉద్యోగ సంఘాల సమాచారం అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించినట్టు త్రిసభ్య కమిటీ అయితే డిప్యూటీ సీఎంకు విన్నవించింది. ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాలని సాధారణ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 57 డిమాండ్లలో 12 ఆర్థికపరమైన ఉన్నాయి, 45 ఆర్థికేతర అంశాలు ఉన్నాయి. 45 ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలి. ఈ 12 ఆర్థికపరమైన డిమాండ్లలో ముఖ్యంగా 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ, ఫిట్మెంట్, తర్వాత పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వెంటనే కనీసం 4-5 ఆర్థికపరమైన డిమాండ్లు కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ జేఏసీల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జేఏసీ కూడా యాక్టివ్గా పనిచేసి ఉద్యోగుల కోరికల్ని, ఉద్యోగులందరినీ సంతృప్తిపరిచే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని చెప్పేసి కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకు రావాల్సిన 5 డీఏల్లో కనీసం 3 తక్షణమే ఇవ్వాలని, మొత్తం 5 డీఏలకు 5 ఇవ్వాలి, వీలు పడకపోతే కనీసం 3 డీఏలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్ బిల్లుని పరిష్కరించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని కూడా మంచి మెరుగైన విధంగా తీసుకురావాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నారు. దీని మీద ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.